హాయ్ అండి. ఇవాల్టి మన రెసిపీ వచ్చేసి పన్నీర్ మటర్ మసాలా విత్ రోటీ. రోటీ డౌ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఫస్ట్. చూడండి, ఫస్ట్ ఆయిల్ అండ్ సాల్ట్, పంచదార వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం చూసారా, అలా పట్టుకొని చేత్తోని ఇలా అంటే ఉండలా ఫామ్ అవ్వాలి. అలా ఫామ్ అవుతే మనం వేసినవన్నీ బాగా కలిసాయి, మిక్స్ అయ్యాయి అని అర్థం అండి. ఆ తర్వాత కొంచెం మిల్క్ అనేది యాడ్ చేసుకోవాలి. మిల్క్ యాడ్ చేయడం వల్ల మన రోటీస్ అనేవి చాలా స్మూత్గా వస్తాయి. ఒకవేళ నెక్స్ట్ డేకి ఉన్నా కూడా రోటీ అనేవి చాలా స్మూత్గా ఉంటాయండి, అస్సలు గట్టిగా అవ్వవు. కొంతమంది చేస్తే రోటీస్ అనేవి చాలా గట్టిగా అయిపోతూ ఉంటాయి. వాళ్ళకి అర్థం కాదు ఎందువల్ల అనేది. కొంచెం మనం రోటీస్ అనేవి చేసేటప్పుడు గట్టిగా చేత్తోని అనుసుకొని పిండిని బాగా కలుపుకుంటూ చేయాలండి. అప్పుడు రోటీస్ అనేవి చాలా స్మూత్ టెక్స్చర్లో వస్తాయి. పైన ఆయిల్ అప్లై చేశాను కదండి, ఆయిల్ అప్లై చేయడం వల్ల పైన మిశ్రమం అనేది గట్టి పడకుండా ఉంటుంది. ఇది కర్రీ అండి. కర్రీలోకి ఆనియన్స్, టమోటా పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్నాను నేను. ఆ తర్వాత ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని కారం, మసాలా, ఉప్పు అన్నీ వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. అందులోన పన్నీర్ పీసెస్ అనేవి వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసిన పన్నీర్ని మనం పక్కకు తీసి పెట్టుకోవాలి. ఆ తర్వాత గ్రీన్ పీస్ అనేవి ఉడికించానండి ఒక పక్క. ఆ తర్వాత ప్యాన్ పెట్టుకొని కొంచెం కాజు అనేవి ఫ్రై చేసుకున్నాను కర్రీలోకి వేసుకోవడానికి. తర్వాత ముందుగా మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకొని పేస్ట్ చేసుకున్నాం కదండి, ఆనియన్స్ అండ్ టమోటో, అవి తీసుకొని మనం దాన్ని కొంచెం సేపు ఫ్రై చేసి అందులోనే పసుపు, ఉప్పు, కారం అన్నీ వేసుకొని ఫ్రై చేయాలి. దాని తర్వాత గ్రీన్ పీస్ అనేవి వేసి కొంచెంసేపు ఫ్రై చేసి వాటర్ అనేది వేయాలండి. చూసారా, వాటర్ అంతా దగ్గర పడే టైంకి పన్నీర్ పీసెస్ అనేవి యాడ్ చేశాను. యాడ్ చేసిన 10 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో పెట్టి కొంచెం కలుపుకుంటూ దగ్గర చేసుకోవాలి. దగ్గరికి అయిన వెంటనే కాజు వేసేసి బాగా 5 to 10 మినిట్స్ ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేసేయడమే. ఇప్పుడు మనం రోటీలోకి వెళ్ళిపోదాం. చూస్తున్నారు కదా, ఇందాక నేను కలిపిన డౌతో చేసిన రోటీస్ అండి, ఎంత స్మూత్ టెక్స్చర్లో వచ్చాయో. ఆయిల్లెస్ రోటీ, ఆయిల్ రోటీ రెండు కూడా బాగానే వచ్చాయండి. ఇవి నెక్స్ట్ డే ఉన్నా కూడా చాలా సాఫ్ట్గా వచ్చాయి. నెక్స్ట్ డే కూడా మేము తిన్నాం, చాలా సాఫ్ట్గా ఉన్నాయి రోటీ అనేవి, అస్సలు గట్టి రాలేదండి. మీకు కనుక నా ఛానల్ నచ్చినట్టయితే డూ లైక్, షేర్, సపోర్ట్ విత్ నేను మీ సంగీత.